ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ అండి చనిపోయిన తన కూతురు వాళ్ళు వచ్చేసి కాకపోతే ఇట్లా నిప్పు అంటించుకున్నారు అనేసి ఫోన్ చేసింది ఇప్పుడు అబ్బాయి ప్రవీణ్ వాళ్ళ అల్లుడు ఫోన్ చేస్తే మేము వచ్చినాము. ఇక్కడికి వచ్చేసరికి అంబులెన్స్ ఉంటే మళ్ళీ ఎట్లా చెకప్ చేసి డాక్టర్ చెకప్ చేసి చనిపోయి డెడ్ బాడీ అయిపోయింది ఇద్దరిది అనేసి అన్నారు. వీళ్ళు ఎప్పటి నుంచి ఉంటారు ఇక్కడ? వాళ్ళు వచ్చి జస్ట్ 15 days అవుతుంది అంతే ఇక్కడికి వచ్చి. చిన్న పాపకి అన్నప్రాసన ఉందనేసి వచ్చి అన్నప్రాసన ముట్టించి వెళ్దాం అనుకున్నారు యాక్చువల్లీ ఈరోజు. కాకపోతే ఇక పండుగ ఉంది కదా అనేసి ఉండండి అనేసి వాళ్ళ నాన్న అంటే ఉన్నారంట. ప్రవీణ్‌కి రాజేష్‌కి ఏమైనా గొడవలు ఉన్నాయా మధ్యలో ఏమైనా ఇంతకుముందు? అవి ఏం లేదు. ఎప్పుడు పెళ్ళైంది వీళ్ళకి? వాళ్ళకి జస్ట్ 3 years బ్యాక్ అంతే మ్యారేజ్ అయ్యి. అప్పటి నుంచి కూడా ఏం గొడవలు కానీ అట్లా? గొడవలు అంటే ఏం లేవు. ప్రవీణ్ ఎక్కడ ఉంటాడు? వాళ్ళది హైదరాబాద్. ఇప్పుడు ఈ పాప కోసమనే వచ్చిళ్ళు మెయిన్గా అట్లా. ప్రవీణ్ రాత్రి కూడా ఇక్కడే ఉన్నాడా? ఇక్కడే ఉన్నాడు. మొత్తం ఫ్యామిలీ అంతా ఇక్కడ ఉన్నారు. మరి ఇద్దరు పిల్లలతో ఉంటారు కదా తల్లి రాజేశ్వరి వాళ్ళ భార్య. రాజశ్రీ అయితే వాళ్ళ నాన్న నిప్పు అంటుకున్నది అనేసి వెళ్ళిందంట ముందుకు. వెళ్ళేసరికి ఆ అమ్మాయి కూడా అంటుకొని చనిపోయింది అనేసి తెలిసింది ఫస్ట్ ఎవరు బయటికి చెప్పారు మరి? అంటే ఇట్లా జరిగింది చాలా చనిపోయారు లేకపోతే మంటలు వచ్చినాయి ఎవరు చెప్పారు? ప్రవీణ్ వాళ్ళ హస్బెండ్, రాజశ్రీ వాళ్ళ హస్బెండ్ చెప్పారు. ఫస్ట్ టైం నేను చంపినని చెప్పలే మాకు అదేంతేం తెలీదు. ఇక్కడికి వచ్చినాక పోలీసులు ఎంక్వైరీ చేసినాక తెలిసింది అసలు విషయం.